మామిడి రైతుల అభివృద్ధికి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. కిలోకు 4 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. దీంతో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామన చెరువు మ్యాంగో నగర్లో మామిడి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిలోకు 4 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో శుక్రవారం రైతులు ఎన్డీఏ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మ్యాంగో నగర్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు జిల్లా మామిడి రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మామిడి రైతుకు కేజీకి 4 చొప్పున నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో రైతులకి ఇది చాలా మంచి శుభవార్త. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే చాలా ప్రయోజకరంగా ఉంటుంది కాబట్టి ఇది మంచి శుభవార్త. సో రెవెన్యూ శాఖ తరఫున మేము రైతులకి ఖాతా 1 వీక్ మ్యాపింగ్, ఆధార్ మ్యాపింగ్ కానీ 1 వీక్ ఏమైనా మ్యూటేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ ప్లస్ మన వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాపింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పూర్తిగా మేము సేకరించి దీంట్లో ఎవరు కానీ అందరూ లబ్ధి చూస్తామని తెలియజేస్తూ నా ప్రసంగాన్ని వివరిస్తాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ అన్న గారు అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. అనా గతంలో మీరు మనందరూ రైతు బిడ్డలు, ఇది లేదంటే రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈసారి క్రాప్ ఎక్కువ ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్లో కానీ పక్కన ఉన్నటువంటి దీంట్లో ఇరాన్లో కానీ యుద్ధం వల్ల జ్యూస్ అనేది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఇది ఇచ్చి తీరాలని చెప్పి అడిగితే అప్పటికి ఒక 60% సరే చూద్దాం ఎంత అవుతుంది అన్నారు. లాస్ట్ ఇయర్ 150 కోట్లు అయినా ఈసారి క్రాప్ పెరిగింది కాబట్టి ఒక 180 కోట్లు దాకా కావచ్చు అని చెప్తే ఎక్కువ కదా అన్నారు. అయినా ఆయన ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఆలోచిద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొన్న నైట్ మమ్మల్ని కాన్ఫరెన్స్ తీసుకొని మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు అన్న గారు కానీ అనగానన్న గారు కానీ తీసుకొని దీనిపైన కలెక్టర్ గారిని పెట్టుకుని ఎమ్మెల్యే గారు నన్ను ఇంకో 2 పెట్టుకుని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎంత మనకి దిగుబడి వస్తూ ఉంది మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అని చెప్పి డిసైడ్ చేసి దాని ప్రకారం మేము ఇవ్వాల్సి వస్తుందని లెక్క వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మొన్న నైట్ డిసైడ్ చేశారు. నిన్న క్యాబినెట్లో మన పెద్ద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా మన వ్యవసాయ మంత్రి అయినటువంటి మన అచ్చెన్నాయుడు అన్న గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంటే అనగానన్న గారు అందరూ కూర్చొని మాట్లాడిన దాంట్లో మీరు చూస్తుంటారు. అన్నింటిలో కూడా పొగాకు సంబంధించి పక్కన ఉన్నటువంటి జిల్లాలు జనార్దన్ గారిని వాళ్ళని, అదేవిధంగా ఆక్వాకు సంబంధించి ఇంకోవరికి కూడా అందరినీ పిలిపించి రైతులతో కూర్చోబెట్టి ఫస్ట్ టైం మీరు ఒకసారి ఆలోచించాలి. ఫీడ్ ధర పెరిగింది. ఫీడ్ ధర పెరిగిన వెంటనే రైతులు కాదన్నారు. కానీ ఒకేసారి ఇక్కడ ఎవరిని నొప్పించకుండా ఎవరైతే ఇండస్ట్రీ ఓనర్ ఉన్నారో వాళ్ళని పిలిపించారు, ఇక్కడ ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఫీడ్కి సంబంధించి 4 రూపాయలు రొయ్యలకు సంబంధించి తగ్గించమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా పొగాకు రైతులంతా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఎక్కువ, వాళ్ళు 150 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని నష్టపోతారని చెప్పి దాన్ని 200 రూపాయలు చేసి అన్ని కంపెనీలు ఎవరున్నారో అన్నీ కూడా దీంట్లో యాక్షన్లో పాల్గొని తీసుకున్నట్టు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు కూడా ఫోన్లో మాట్లాడుతూ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత మన మామిడి రైతులకు సంబంధించి 4 రూపాయల లెక్కన కూడా దీన్ని తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరానికి గాను మన ఉమ్మడి జిల్లాలో 150 కోట్లు అయింది. అది మన చంద్రగిరి నియోజకవర్గాలు ఎత్తుకుంటే 2024-25 సంవత్సరానికి గాను 2957 ఎకరాలకు గాను 40,175 టన్నులు మనకు వచ్చింది మామిడి పంట. దానికి గాను 10,276 మంది రైతులకు కానీ ఆ రోజు 4 రూపాయల లెక్కన సుమారు 19 కోట్లు ఇవ్వడం, 17 కోట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో 19 కోట్లకు గాను 17 కోట్లు వచ్చింది. 1,70,00,000 రావాలి, అది కూడా తొందరలో వచ్చేస్తుంది. దాన్ని కూడా మాట్లాడారు కలెక్టర్ గారు. అది ఎక్కడ గ్యాప్ ఉందో దాన్ని కూడా చూసి ఇమీడియట్గా ఇమ్మన్నారు, అది కూడా ఇచ్చేస్తారు. అదేవిధంగా ఈ 26వ సంవత్సరానికి గాను సేమ్ 24,957 మంది రైతులకు గాను 90,900 మంది టన్నులు దిగుబడి అవుతుంది. అంటే అప్పటికి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి,
50% పెరిగింది. అప్పుడు 50 టన్నులు ఉంటే ఈరోజు 90 టన్నులు, అంటే 40 టన్నులు పెరిగింది. ఆ రోజు వచ్చి అదే 10,276 మంది ఉన్నారు. ఈ రోజు వచ్చి 21,80,00,000 అయింది. అంటే సుమారు 4 కోట్లు మన చంద్రగిరి నియోజకవర్గంలో పెరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే సుమారు 180 కోట్లు వస్తూ ఉంది. మన ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ ఎత్తుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మామిడి పంటకి. అంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. మొన్న మీకు చెప్పిన విధంగా మన చంద్రగిరి నియోజకవర్గంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన వెంటనే నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంలో ఆ రోజు మన పెద్ద ఆయన గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి కానీ అందరూ మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కానీ మేము ఏదైనా కష్టంలో ఆదుకుంటాం. రైతుల ప్రభుత్వం, కర్షకుల ప్రభుత్వం, శ్రామికుల ప్రభుత్వం, అందరికీ యువత ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ సంబంధించిన మహిళా సోదరులు అందరికి సంబంధించిన కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చెప్పిన వెంటనే ఆయన మన చిత్తూరు జిల్లా బిడ్డ, మన చంద్రగిరి బిడ్డ, రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా కూడా ఈ రోజు మన పెద్ద ఆయన గారు కూడా దాన్ని చేశారు. ఆయనకి మన ఇక్కడ చంద్రగిరి నియోజక తరఫున మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మన వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు అన్న గారికి, అనగాన సత్యప్రసాద్ అన్న గారికి, మన జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి, అందరికి కూడా మనం ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదున్నా కష్టకాలం ఆదుకునేది మన ఎన్డీఏ కుటుంబం కాబట్టి ఇక్కడ ఉండే రైతులందరికీ కానీ ఇక్కడే ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఒకే విన్నపం మీకు అందరికీ. నిన్న మొన్న మండీలో 3.5 రూపాయలు తీసుకున్నారన్నారు. అది లేకుండా మీరు 5 రూపాయలు మినిమం పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే మీకు 4 రూపాయలు ఇస్తున్నారు, 3.5 రూపాయలు తీసుకుంటే రైతుకి ఏం వస్తుంది ఒకసారి ఆలోచించాలి. అది లేకుండా ఇక్కడుండే వ్యాపారస్తులు మాట్లాడండి. ఎవరైతే బయట నుంచి షోలాపూర్లు కానీ బయట నుంచి ఉండే వాళ్ళకి అందరికి మాట్లాడి. ఎందుకంటే గత సంవత్సరం మీరు చూస్తుంటారు, లాస్ట్ ఇదే తోతాపూరి 22 రూపాయలు, 25 రూపాయలు కూడా అమ్మాము. మనం అనుకుంటే అవుతుంది. ఎవరో ఫ్యాక్టరీకి మనం తొత్తుగా ఉండాల్సిన వల్ల మనం ఏమున్నా మీకుంటాం. మీకు ఇంకోటి చెప్తున్నారు, మొన్న బస్సులో ఫ్యాక్టరీ ఓనర్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూడా తొందరలో జరుగుతుంది. తీసుకోండి, ఆ గొంతు తీసి దాంట్లో మామిడికాయలు పోసి మళ్ళీ ఆయన వెంటనే పోసేయచ్చు. దాన్ని చేయాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే రోడ్డు పక్కన 2 వీలర్ పడింది. ఈరోజు పేపర్లో చూస్తుంటారు, 2 వీలర్ మామిడికాయలు స్లిప్ అయి పడి కాలు దెబ్బతినింది. కాబట్టి మీరు తీసుకున్నప్పుడు ఏమైంది మిగిలిపోయి తెచ్చుకుని రోడ్లో పోయేస్తాడు. అది లేకుండా దీన్ని కూడా చూడాలని కోరుకుంటున్నా. ఇక్కడున్న స్థానిక యుఆర్డి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా సార్ అయిన తర్వాత మనం ఒకసారి మీరు కూర్చొని ఈ రోజు రేపు స్థానిక బండి యజమానితో మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలో కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ తోటి రైతుల యొక్క బాధలు తెలుసు, మామిడి రైతుల యొక్క సాధక బాధకాలు తెలిసి గత సంవత్సరం కూడా వారికి గొప్ప ప్రోత్సాహాలతో పాటు మంచి అవకాశాలు కల్పించారు ఆలోపన తరఫున. అదే విధంగా ఈసారి కూడా మామిడి తోతాపురి ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తేవడం తరఫున ఆయన యొక్క గొప్ప మనసును చాటుకొని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క రైతు పక్షపాతిగా నిలిచిపోయినాడు. ఆయనకు మనం రైతుల తరఫున, మామిడి వ్యాపారస్తుల తరఫున, అందరి తరఫున ఆయనకు మరొక్కసారి జైజాలు కొట్టాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం. ఈ 4 రూపాయలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వ విధి విధానాలు తొందరలో తెలియజేస్తారు. ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చిన్న రైతుకు, ప్రతి రైతుకు లబ్ధి చేకూరే విధంగా మన ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి దయ ఉంచి అందరూ వారు వాళ్ళ యొక్క డేటాను ఆధారంగా వాళ్ళ యొక్క దీన్ని 1P ప్రకారం గవర్నమెంట్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. మరియు మిగతా కలర్కాయలను మండీల ద్వారా విక్రయించి వారి యొక్క అధిక లాభాలను చేకూర్చాల్సిందిగా వాళ్ళని ప్రాధాన్యపడుతూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో రైతులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరి బాధ, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ పులివర్తి నాని గారు. ఈరోజు రైతులు పండించిన పంట కావచ్చు, తోపులు కొనుగోలు చేసిన తర్వాత ఆ మామిడికాయలకు ధరలు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. అటువంటి పరిస్థితుల్లో మన పులివర్తి నాని అన్న గారు, పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి తెలిపి రైతులకు అండగా ఉండాలి, రైతుల కష్టాల్లో నేను భాగస్వామి అవ్వాలని చెప్పిందే నాని అన్న గారు చొరవ చూపి ఈ రోజు రైతులకు 4 రూపాయలు సబ్సిడీ రావడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పులివర్తి నాని గారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కావచ్చు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతే రాజు అంటారు.
కానీ ఈ రోజు మామిడికాయలకు ఎటువంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పైన శుక్రవారం రోజు 2 సంవత్సరాలు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో రాష్ట్రం మొత్తం మీద తిరుపతి జిల్లాలో చంద్ర నియోజకవర్గం జరిగింది. ఆ జరిగిన రోజు కొందరు రైతు సోదరులు మా పెద్దయిన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు సమస్యలన్నీ కూడా విన్నారు. విన్న వెంటనే ఏ విధంగా చేయాలనేది ఆలోచించారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా గత సంవత్సరంలో ఏ విధంగా రైతు సోదరులు చేయాలో ఆ విధంగా చేయాలని కూడా ఆలోచించి రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు అన్నింటిపైన కూడా నిన్న క్యాబినెట్లో మాట్లాడి ఇక్కడైతే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ పెరిగిన ధరలు, ఆ ఫీడ్ పెరిగిన దానికి పారిశ్రామిక ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఓనర్స్ని, అదేవిధంగా ఆక్వా రైతుని కూర్చోబెట్టి కిలో పైన 4 రూపాయలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా పొగాకు రైతులకు సంబంధించి ఈరోజు 150 రూపాయలు లెక్కన కొనేదాన్ని 200 రూపాయలు చేసి అన్ని కంపెనీలు కొనే విధంగా కూడా చేసి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల లెక్కన ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మామిడి రైతులు కొనాలని కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా గత 2024-25 సంవత్సరంలో జరిగినటువంటి క్రాప్లో సుమారు 1,09,000 టన్నులకు గాను మన 150 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి చంద్రగిరి నియోజకవర్గంలో 10,276 మంది రైతులకు గాను 19 లక్షల రూపాయలకు గాను 17 లక్షల రూపాయలు ఇచ్చారు. 19 కోట్లకు గాను 17 కోట్లు రావడం జరిగింది. 1,73 రావాలి. అది కూడా వాళ్ళ అకౌంట్ సంబంధించి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఈ సంవత్సరం సేమ్ 10,276 రైతులకు గాను ఈరోజు క్రాప్ ఎక్కువ పెరిగిన దానివల్ల ఆ రోజు వచ్చి సుమారు 50,000 టన్నులు వస్తే ఈసారి సుమారు 90,000 టన్నులు వస్తుంది. దీనికి కానీ 21 కోట్ల నుంచి 22 కోట్లు అవుతుంది. దీన్ని కూడా నిన్నటి నుంచి జరిగినట్టు ర్యాంపులు చేయటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి, వ్యవసాయ చంద్ర నియోజకవర్గ రైతు దీంతో పాటు ఇంకోటి జరిగింది. ఇక్కడ ఈరోజు ఇక్కడ కామచ్చర్లో ఉన్నటువంటి సప్లైస్తో మంది యజమానులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మార్కెట్ 4 రూపాయలు ఈరోజు ఇక్కడ కానీ చిత్తూరు కానీ బంగారుపల్లి తోతాపూర్ ఉంది. ఫ్యాక్టరీలకు 6 రూపాయలు పోతుంది. తినే మామిడికాయ 14 రూపాయలు పోతుంది. దాంట్లో ఇక్కడ తోతాపూర్ అనేది మనకి ఎక్కువ పోతుంది. ఇక్కడ ఉండే సోదరులు ఇంకొక 1 రూపాయి ఎక్కువ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మేమందరూ కూర్చొని మాట్లాడి చేస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి చేతల ప్రభుత్వం, చెప్పించేసే ప్రభుత్వం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అవసరమైన రీతిలో సహకారాన్ని ఇస్తాను. దీన్ని సహకరించిన అధికారులు కానీ, మీడియా సోదరులందరికీ కానీ, ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ